ఆటో డ్రైవర్లకు తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ 23వ తేదీ అర్ధరాత్రి నుండి ఆటోలు, క్యాబ్ డ్రైవర్లు సమ్మెకు పిలుపునిచ్చారని మందమర్రి ఆటో డ్రైవర్ అసోసియేషన్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ డ్రైవర్ల సంక్షేమంను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం తక్షణమే స్పందించాలని, ప్రతి ఏటా 12,000 రూపాయలు ఆర్థిక సహాయం, డ్రైవర్ల రక్షణకు సంక్షేమ బోర్డు, రాష్ట్ర వ్యాప్తంగా సింగిల్ పర్మిట్ విధానంలో చేయాలని డ్రైవర్లు సంఘాలను డిమాండ్ చేస్తున్నారని వారు పేర్కొన్నారు. మరి ఐకాస ఆధ్వర్యంలో మరి మొన్నమరు ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. ప్రతి ఒక్క ఏరియా నుంచి ఐకాసగా ఏర్పడ్డ యూనియన్లు, అదే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే బంద్ పిలుపు ఇవ్వడం జరిగిందో దానికి అందరు కట్టుబడి ఉండి ప్రతి ఒక్క ఆటో డ్రైవర్, ప్రతి ఒక్క ఓనర్లు ఈ యొక్క సమ్మెను మద్దతిచ్చి మరి బంద్ విజయవంతం చేయడానికి అత్యవసర పిలుపు ఇవ్వడం జరుగుతుంది. రేపు స్కూల్ ట్రిప్పులు కానీ, కూరగాయల ట్రిప్పులు కానీ ఎవ్వి కొట్టద్దు. దయచేసి మన కష్టం కోసం మనం కొట్లాడుతున్నాం. దీనికి అందరు సహకరించాలి. ఎందుకంటే మరి ఈరోజు ఏవైతే గవర్నమెంట్ హామీలు ఇచ్చిందో అవి వెంటనే డిమాండ్స్ పరిష్కరించాలని చెప్పి, అదేవిధంగా 18 ట్రేడ్ యూనియన్లతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది. మరి అందులో భాగంగా మరి మందమర్రి మండలంలో ఉన్నటువంటి ఆర్కేపీ కానీ, సారంగపల్లి, తుర్కపల్లి, సిద్ధకుంట, మామిడిగట్టు ఇవన్నీ కూడా మన మందమర్రి కిందకి వస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా వచ్చి రేపు జరగబోయే రాస్తారోకను అందరూ కలిసికట్టుగా ఉండి ప్రతి ఒక్కరు కాక్సెట్టు యూనిఫామ్ వేసుకొని రావాల్సిందిగా పిలుపునిస్తూ, అంతేకాకుండా మరి ఎవరైతే మా డిమాండ్స్ 15 పెట్టాం, ఆ 15 డిమాండ్స్ వెంటనే కాంగ్రెస్ గవర్నమెంటు అమలుపరచాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా మరి ఈరోజు మేము మార్పు అంటే మరి ఇంతకుముందు 10 సంవత్సరాలు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది. మరి మార్పుతోటి మాకేమైనా కలిసి వస్తాయనే ఉద్దేశంతో మేము మార్పు కోరుకుంటే మా కుటుంబంలో 6 ఓట్లు అంటే ఇట్లా దాదాపు 8 లక్షల మంది ఆటో డ్రైవర్లు ఉన్నామంటే దాదాపు 35-40 లక్షల మంది కుటుంబ సభ్యులతోటి మేము మార్పు కోరుకున్నాం. కానీ మార్పుతోటి మా మాడ వలగొట్టారు. ఎందుకంటే మహాలక్ష్మి పథకం మేము వ్యతిరేకం కాదు. మహాలక్ష్మి పథకం పెడుతూ మరి విద్యార్థులకు మరి 50 సంవత్సరాలు దాటిన వ్యక్తులకు పెడితే చాలా బాగుండు. అంతేకాకుండా ఇంతకుముందు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏదైతే ప్రమాద బీమా పెట్టిందో అదేవిధంగా ప్రతి ఒక్క ఆటో డ్రైవర్కి ప్రమాద బీమా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా మరి ఈ ట్రస్ట్ ఏదైతే సంక్షేమ బోర్డు ట్రస్ట్ 1000 కోట్లతో పెడతా అని చెప్పి చెప్పడం జరిగింది. మరి ఇంతవరకు 3 సంవత్సరాలు అవుతుంది మరి గవర్నమెంట్ ప్రభుత్వం గద్దెనెక్కి. మరి మేము ఆటో డ్రైవర్లు కనిపిస్తలేమా, మా ఓటు పడలేదా మీకు మరి అని చెప్పి చెప్తున్నాం. ఇదే 40-50 లక్షల మందితోటి మా ఆటో డ్రైవర్ కుటుంబాలతోటి రాబోయే రోజుల్లో మా సమస్య పరిష్కరించకపోతే రాబోయే రోజుల్లో కాంగ్రెస్ గద్దె